చిన్న స్టోరీ. ఒక చిన్న పట్టణంలో రాము, సీత అనే దంపతులు ఉండేవారు. వారి జీవితం చాలా ఆనందంగా సాగుతుండగా, ఒకరోజు సీతకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. డాక్టర్లు చెప్పిన మాట విన్నాక రాము మనసు విరిగిపోయింది. చికిత్స కష్టం, సమయం పడుతుంది. సీత మాత్రం రాముతో నేను భారమైపోయాను అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు రాము ఆమె చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. మనం ఎప్పుడూ కలిసే ఉంటాం. ప్రతిరోజు రాము ఆమెకు మందులు ఇచ్చేవాడు. ఆమెతో ప్రార్థన చేసేవాడు. ఆమెను నవ్వించే ప్రయత్నం చేసేవాడు. కాలక్రమంలో సీత ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. ఆమె అర్థం చేసుకుంది. సహవాసం అంటే కేవలం దగ్గరగా ఉండడం కాదు, కష్టాల్లో కూడా విడిచిపెట్టకపోవడం. దేవుడు మనతో ఉండే సహవాసమే మన బలం. దగ్గరగా నడుద్దాం. బైబిల్‌లో ఇలా ఉంది. మత్తయి 28:20. నేను లోకాంతం వరకు మీతో కూడా ఉండుదును. చిన్ని ప్రార్థన. ప్రభువా, నీవు ఎప్పుడూ నా దగ్గర ఉండే సహవాసాన్ని నాకు దయచేయము. కష్టాల్లో నేను ఒంటరిగా లేనని గుర్తు చేయము. నీతో కలిసి నడిచే విశ్వాసాన్ని నాకు ఇవ్వుము. ఆమేన్.